మరోవైపు సినీ నటుడు అక్కినేని నాగార్జున పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నాగార్జున వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇవాళ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు నాగార్జున నుంచి ముందస్తు అనుమతులు లేకుండా వాణిజ్య ప్రకటనలకు ఆయన పేరు, స్వరం ఉపయోగించకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. ఏఐ, జేఏఐ, మెషిన్ లెర్నింగ్, డీప్ ఫేక్స్ లాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది. సాంకేతికతలతో మోసపూరిత కంటెంట్లు సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరికలు జారీ చేసింది. ఈ తీర్పు సెలబ్రిటీల గుర్తింపు హక్కులను రక్షించడంలో ఒక మైల్ స్టోన్ తీర్పుగా నిలిచింది. జస్టిస్ తేజస్ కార్య నేతృత్వంలో జరిగిన ఈ కేసు విచారణలో నాగార్జున తరపున సీనియర్ అడ్వకేట్ ప్రవీణ్ ఆనంద్, వైభవ్ గాగర్, వైశాలి మిట్టలు వాదించారు. నాగార్జున గుర్తింపు ఆధారంగా ఫోన్ కంటెంట్, ఫేక్ ఎండోర్స్మెంట్, టీషర్ట్లు, మెర్కండైజ్ వంటివి అమ్ముతున్నారని వారన్నారు. యూట్యూబ్లో, షార్ట్స్లో హ్యాష్ట్యాగ్లు ఉపయోగించి మోసపూరిత వీడియోలు వైరల్ చేస్తున్నారని లాయర్లు కోర్టుకు విన్నవించారు. ఇటువంటి కంటెంట్ను ఏఐ మోడల్స్ ట్రైనింగ్కు ఉపయోగిస్తే మరింత హాని వాటిల్లుతుందని కోర్టులో వాదించారు. వారి వాదనతో కోర్టు ఏకీభవించి పై ఆదేశాలను జారీ చేసింది.